ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో మహావిష్ణువు రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. హనుమకొండలోని టీఎన్జీఓ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్లోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలానే, ముఖ్యంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఉదయం 5 గంటల నుంచే తెరుచుకోవడంతో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలన్నీ వెళ్ళి ఈరోజు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి భక్తులందరి ప్రగాఢ నమ్మకం. ఇందులో భాగంగా మనం ముక్కోటి ఏకాదశి భాగంగా వరంగల్ నగరంలోని ఎన్జిఓస్ కాలనీ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉన్నాం. ఉదయం 5 గంటల నుంచే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే బారులు తీరున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి 5 గంటల ప్రాంతం నుంచి భక్తులందరూ కూడా వరంగల్ జిల్లాలోని అన్ని ఆలయాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ నరసింహ ఆలయాలు, కొమ్మాల, తర్వాత రేగొండ, బుగులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటుగా వరంగల్లోని రామన్నపేటలో బట్టల బజార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఎన్జిఓస్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉన్నది. ఈరోజు చాలామంది ఆ స్వామివారి భక్తులు దర్శించుకోవడం దానికి రావడం జరుగుతుంది. ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏంటో మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. నడిపి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం ఏంది, ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏంది, ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ భూరీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్జిఓస్ కాలనీలో వేయించేసినటువంటి స్వామివారి వైకుంఠ ఉత్తర ద్వార సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రాతకాలనే ఉదయం 3 గంటల నుంచి సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి సహస్రనామార్చన, తర్వాత 5 గంటల నుంచి స్వామికి భక్తులకు మరియు అర్చనలు, సర్వదర్శన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైనా కూడా స్వామిని దర్శించుకున్న ఉత్తర ద్వారం ద్వారా ఎవరైనా స్వామిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రాశస్త్యం. అందులోటి ఎన్జిఓస్ కాలనీలో వేయించేసిన స్వామివారి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా గత 27 సంవత్సరాలుగా ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానటువంటి దేవాలయం. శ్రీ శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీర స్వామివారి శ్రీహస్తములచే ప్రతిష్ట గావించినటువంటి దేవాలయంలో భగవద్భక్తులు కూడా విశేష కార్యక్రమాలలో కూడా వెంచేసి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరియు విశేష కార్యక్రమాలు, ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు భగవద్భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏంటి, అసలు ఎందుకు ఇంతగానం వస్తుంటారు? వైకుంఠ ఏకాదశి రోజు అంటే మనకు ఈ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం మరి 2 రోజుల్లో రాబోతుంది. స్వామి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తుంటారు. అప్పుడు మనకు దక్షిణాయనంలో తొలి ఏకాదశి రోజు నుంచి ఈ రోజు వరకు 6 నెలల సమయంలో స్వామి అప్పుడు శయనంలో ఉంటాడు. ఇప్పుడు స్వామి మేలుకొని ఉంటాడు కాబట్టి స్వామిని ఉత్తరం వైపు ఇట్లా పడుకొని చూస్తాడు కాబట్టి స్వామిని ఉత్తర ద్వారం నుండి ఎవరైనా దర్శించుకుంటే వారికి పుత్రపౌత్ర ధరదనక వస్తువాగ పుత్రపౌత్రాలు కలిగి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని అందరి పురాణాలు చెబుతున్నాయి. ఇది చూస్తున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఈరోజు అంటే ఉత్తరాయణ సమయంలో స్వామివారు నిద్ర మేలుకొని ఉండడం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలన్నీ పోయి కూడా ఆ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పేసి అర్చకులు చెప్పడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలలో కూడా ఈరోజు భారీగా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఆ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అన్ని సమస్తం కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాయని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్మకం కలుగుతుంది. ఇది వరంగల్ నగరంలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV వరంగల్.